తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు. అడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. సనాతన ధర్మాన్ని విశ్వసించే ఒక తెలుగువాడు. నేను ఈరోజు పోతన భాగవతం నుండి త్రికూట పర్వత వర్ణన చెప్పబోతున్నాను. అది మరియు నా మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక. స్పాన్సర్ కే శాల్వా కప్పారు, వాళ్ళు కూడా అదే శాల్వా కప్పారు. ఎందుకు అట్లా? ఆ మొట్టమొదటి చిన్న ఆ గీత దాటారు అనుకోండి, అనంతం అనమాట. వారు వర్ణించినంతగా ఇంకెవరు వర్ణించలేరు. అసలు మీరు ఊహించను కూడా ఊహించలేరు అనమాట. ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికే తత్వం కావాలి కదా. అలాంటప్పుడు ఇలాంటి పద్యాలు మనకి గొప్ప దిక్సూచుల్లా ఉంటాయి అనమాట. అండ్ మా గురుగారికి అయితే నమస్కారం కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. మీరు చెప్పే ప్రతి నమస్కారాన్ని నేను మా గురువు గారికి చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా విత్ పల్లవి. సో నేను ఇప్పుడు దాకా చాలా ఇంటర్వ్యూస్ చేశాను. సో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడ ఇంగ్లీష్ పదం అనేది వాడకూడదు అని అనుకుంటున్నాను. సో వాడను అని కూడా అనుకుంటున్నాను. చూద్దాము. సో ఎందుకు ఇలా అంటున్నాను నేను అని అనుకుంటున్నారా? సో ఇవాళ నేను మా గురువుగారి దగ్గరికి వచ్చాను. సో మా గురువుగారు ఎవరంటే తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు. సో నాకు ఆస్ట్రేలియాలో ఈ అవధానాలకి వెళ్ళడం ద్వారా పరిచయం అయ్యారు. సో నేను చాలా నేర్చుకున్నాను దీని నుంచి. అసలు ఆస్ట్రేలియాకి వచ్చి ఎవరైనా తెలుగు మాట్లాడతారా, అసలు తెలుగు అనేది గుర్తుంటుందా, పోనీ తెలుగు అందరికీ చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అన్న దీనిలో నాకు అవధానాలు అనే పోస్టర్ నేను ఎక్కడో చూసి వెళ్ళి కలిసి పరిచయం చేసుకుని తర్వాత గురువుగారే ఫోన్ చేసి మాట్లాడి ఇట్లా నేను అందులో భాగస్వామ్యం అయ్యి నేను కూడా కొన్ని పాత్రలు పోషించాను అవధానంలో. సో ఇవాళ మా గురువు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఒక శిష్యురాలకి ఇంతకు మించి ఏం కావాలి. సో చిన్నగా ఆయనకు ఒక బిరుదు ఉంది, అవధానార్చన భారతి అని. సో మరైతే కళ్యాణ్ తటవర్తి గారు మన దగ్గర ఉన్నారు. మరైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే గురువు గారు, ఎలా ఉన్నారు? శ్రీమాత్రే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. అందరికీ నమస్కారం అండి. మీ ఛానల్ వారందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. చాలా సంతోషం మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవడం. మళ్ళీ అవధానార్చనలో కలుద్దాం అనుకున్నాం, ఇదిగో ఇలా ఇంటర్వ్యూలో కలిసాం, తర్వాత మళ్ళీ ఇంకో అవధానార్చనలో కలుద్దాం. గురువు గారు ముందు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు నేను ప్రతి ఒక్కరిని అడిగే మొదటి ప్రశ్న, అసలు తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే ఎవరు? దైవాన్ని విశ్వసించే, సనాతన ధర్మాన్ని విశ్వసించే ఒక తెలుగువాడు, అంతేనండి. ఓకే, అసలు ఈ అవధానాలు అంటే ఏంటి? చాలా మందికి అసలు అవధానాలు అంటే దాని భావం అర్థం కాదు. అసలు అవధానాలు అంటే ఏంటి? అవధానం అనేది గుర్తుపెట్టుకోవడం మీద ధారణతో ప్రారంభమైన ఒక విద్య అండి. వేదం నుంచి మొదలు పెట్టుకుని వచ్చిన ఒక ప్రక్రియ. ఇదివరకు పూర్వం వేద పండితులందరూ కూడా తాము నేర్చుకున్న ఆ పనసలు అంటారు, వాటన్నిటినీ వల్లెవేస్తూ ఎవరికి ఎంత గుర్తున్నదో, అందరికీ అన్నీ గుర్తుంటాయి కానీ వాటిని సాధన చేసే విధానంలో ఇలాగా ఎంతవరకు గుర్తున్నదో వల్లె వేసుకుంటూ ఉండేవారు. అందుకే వారిని అవధానులు అనేవారు వారు వేద పండితులు. ఇలా ఇంటి పేర్లు కూడా అవధాని అని ఉండేది. ఇక్కడే కాదు, నార్త్ ఇండియా వైపు కూడా. ఏంటంటే ఇలాగ గుర్తు పెట్టుకోవడం మీద ప్రధానంగా తెలుగువారు, ముఖ్యంగా తెలుగు కవులు ఏం చేశారంటే వేద ప్రధానంగా వచ్చిన ఈ అవధానాన్ని తీసుకుని, వధానము అవధానము రెండు ఒకటే. వధానం అన్నా కూడా గుర్తుపెట్టుకోవడం, అవధానం విద్య. తెలుగు కవులు ఏం చేశారంటే దాన్ని చక్కగా వేద మంత్రాల వరకు మాత్రమే కాకుండా సాహిత్యంలో తీసుకొచ్చారు. అంటే మనకి అప్పట్లో తెలుగు కవులకి ప్రధానంగా సాహిత్యంలో వచన కవిత్వం కన్నా పద్య కవిత్వమే ముందర నుంచి ఉన్నది. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం తీసుకున్నా కూడా 1000 కన్నా ముందరే ఉన్నది తెలుగు. కానీ సాహిత్యం తీసుకుని ఆదికవి నన్నయ్య నుంచి మొదలు పెట్టుకున్నా కూడా, నన్నయ్య గారి కన్నా ముందర కూడా ఉన్నది తెలుగు సాహిత్యం. అయినప్పటికీ నన్నయ్య గారి నుంచి తీసుకున్నా కూడా ఒక ప్రాతిపదికన 1000. ఈ 1000 ఏళ్లలోనూ పద్యమే ప్రధానంగా నడిచింది. మీరు ఏం చదవాలనుకున్నా, తెలుగు సాహిత్యం చదవాలనుకుంటే ఈ మధ్యకాలంలో వచన కవిత్వం ఎక్కువగా వచ్చింది. కానీ ఒక 100 ఏళ్ల పూర్వం వెళ్ళారంటే అక్కడి నుంచి ఉన్న సాహిత్యం అంతా కూడా పద్యమే. తెలుగు కవులు ఏం చేశారంటే ఈ పద్యాన్ని తీసుకుని సాహిత్య అవధానం కింద తీసుకుని దీన్ని పద్యాన్ని మేము చెప్తాం, ఆసువుగా చెప్తాం. మీరు అడిగితే అప్పటికప్పుడు మీకు తెలిసిందే కదా, అప్పటికప్పుడు పద్యం చెప్తాం, చెప్పింది గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ మీ తీరా చెప్తాం. 8 మంది కూర్చుంటే అష్టావధానం, ద్విగుణిత అష్టావధానం అంటారు. 16 మంది, 8 into 2. లేదు అర్ధ శతావధానం 51, శతావధానం 108, ద్విశతావధానం
108 ఇంటూ 2 సహస్రావధానం 1008 లేదా 1016 1116 కూడా చేస్తారు కొంతమంది. పంచసహస్రావధానం 5 ఇంటూ ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఎంతమంది అడిగితే అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పి గుర్తు కూడా పెట్టుకుంటాం. అదే నేను 8 మంది చేసినప్పుడే ఎలా గుర్తు పెట్టుకుంటున్నారా నేను ఎప్పుడు ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట. చివరి నుంచి ఎలా గుర్తుంటుంది అబ్బా అని చెప్పని. బట్ నిజంగా అలా గుర్తుండాలంటే నిజంగా బ్రహ్మదేవుడు ఏదో ఒక శక్తిని ఇచ్చి ఉండాలి. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు కదా, అట్లా ఎవరైనా చేయొచ్చా అవధానం? నేనైనా చేయాలనుకుంటే చేయొచ్చా అండి? ఓ బ్రహ్మదేవుడు సృష్టించిన వాళ్ళందరూ గాడ్ గిఫ్టెడే కదా, ఎందుకంటే ఆయనే సృష్టించాలనుకున్నాం. మరి అందులో సృష్టిలో తక్కువ ఎక్కువ భేదం ఆయనకైతే లేదు. అందరినీ మంచిగానే సృష్టించారు కాబట్టి అందరికీ శక్తి ఉందండి. గుర్తుపెట్టుకునే శక్తి అందరికీ ఉంది. అందరూ చేయొచ్చు, అందరూ చేస్తున్నారు కూడా. ఈ సాహిత్యావధానం కూడా అందరూ చెయ్యాలి. తెలుగు పద్యం బాగా నేర్చుకుని గుర్తుపెట్టుకునే ప్రక్రియ కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నారని చెప్పి చూసారు. ఎక్కడ గుర్తుపెట్టుకుని ఇదివరకు మీరు చిన్నప్పుడు ఎక్కడైనా మన అమ్మమ్మలో బామ్మలో ఫలానా కొట్టుకు వెళ్ళి ఏమైనా కొనుక్కుని తీసుకురా అంటారు. సాధ్యమైనంత వరకు మనం పేపర్ మీద రాసుకునే వాళ్ళం కాదు, గుర్తునే ఉండేది. వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఇంకొంచెం ముందరికి వెళ్తే అందరి అనుభవం పాపం ఇప్పుడున్న వాళ్ళలో ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశాల్లో పుట్టిన వాళ్ళకి అనుభవం లేదు, ఎందుకంటే బడ్డీ కొట్లు లేవు వాళ్ళకి కాబట్టి. కానీ వాళ్ళు ఏంటంటే కోల్స్కి వెళ్ళడమో వుల్వర్స్కి వెళ్ళడమో తీసుకోవడం, స్కాన్ చేసుకోవడం. కానీ మనప్పుడు అక్కడ కొట్లు ఉండేవి, కిరాణా కొట్లు ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి మన భారతదేశంలో. వాళ్ళు ఏం చేసేవారు, మీరు చెప్పిన లిస్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకునేవారు. మొత్తం ఇంటి సరుకులన్నీ చెప్తే సరుకులన్నీ గుర్తుపెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ అడిగేవారు కాదు. నోట్ లెక్కలు వేసేసేవారు. ఒక కస్టమర్ కాదు, వినియోగదారుడు ఒక్కడే కాదు, అక్కడ ఒక 5-6 మంది 10 మంది నుంచుంటారు. అందరు ఎవరు వాళ్ళవే ఇచ్చేవారు. మళ్ళీ గుర్తు అంతలా ఉంది చూడండి. మా తాతగారికి ఇప్పుడు 76 ఏళ్ళు, ఆయనకి 73 ఏళ్ళు వచ్చే వరకు కూడా పబ్లికేషన్స్ ఉండేది. ఆయన ఎంతమంది పుస్తకాలు కొన్నా ఇట్లా లెక్కేసి కరెక్ట్గా ₹10 సహా కరెక్ట్ బిల్ చెప్తారు. నేను అనుకోండి నా ఫోన్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి లేదు పోయింది మళ్ళీ మొదటి నుంచి వస్తా. ఆయనకి అలా ఎలా గుర్తుండిద్దాని అనుకుంటే మాకు అంతే, మాకు మీలాగా ఫోనులు లేవు ఏం లేవు, మేము నోట్ లెక్కలే అనేవాళ్ళు. కాబట్టి ఈ ప్రజ్ఞ అందరిలో ఉంది. గుర్తుపెట్టుకోవడం అనేది మనకి స్వతసిద్ధంగా, ముఖ్యంగా తెలుగు వారికి. మళ్ళీ ఎందుకంటే మనకి చాలా అలవాటు గుర్తుపెట్టుకోవడం. స్మార్ట్ ఫోన్ వచ్చాక నెమ్మదిగా దాన్ని అవుట్ సోర్స్ చేసేసాం, అంటే అన్నిటికీ పంచిపెట్టేసాం, మనం చేయడం మర్చిపోయాం. కానీ అది లోపల ఉంది. ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ప్రతిభ ఏదైతే ఉందో సాహిత్యం వైపు తీసుకొచ్చి పద్యాలు నేర్చుకుని పద్యంతో చెప్పి చేస్తే ఎవరైనా చేయొచ్చు. సాధన చేస్తే సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ, అలా సాధన చేయొచ్చు అని నిరూపించిన వారు మా గురుకులంలోనే ఈ మధ్యనే 2 పిల్లలు ఉన్నారు. 13 ఏళ్ల పిల్లలు, 2 ఇంగ్లీష్ మీడియమే. హైదరాబాద్ భాగ్యనగరంలో 2 చదువుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవధానం చేశారు. 13 ఏళ్ల పిల్లలు తెలుగు మాట్లాడడమే రేపట్లో ఒకసారి చెప్తే ఓహో చాలా గొప్పగా మాట్లాడారు అనుకునే సందర్భంలో వాళ్ళు అవధానం చేశారంటే ఈ ప్రతిభ అంతలో ఉన్నట్టే కదా. సాధన చేస్తే వచ్చేస్తుంది. ప్రూఫ్. సుహాస్ని పిలిచి చెప్పిద్దాము ఒక చిన్న పద్యం లాగే. మా అబ్బాయి చెప్తాడు ఇప్పుడు. అది ధారణ, గుర్తుపెట్టుకోవడం ఎలాగో ఒక చిన్న మీ అందరికీ, ముఖ్యంగా మీకు తెలుసా ఛానల్ వీక్షకులందరికీ ఒక చిన్న మా అబ్బాయి చిన్న కృష్ణ సుహాస్ అనమాట మా గురువు గారి వాళ్ళ అబ్బాయి. సో మా గురువు గారికి 2 పిల్లలు ఉన్నారు, ఒక కృష్ణ సుహాస్, ఇంకొకటి శ్రీరామ్ అనమాట. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ సుహాస్ తటవర్తి. నేను ఈరోజు పోతన భాగవతం నుండి త్రికూట పర్వత వర్ణన చెప్పబోతున్నాను. అది మరియు నా మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి వకుల వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కోళ తమాల హింతాల రసాల సాల ప్రియాలు బిల్వామల కర్ముక కదంప కరవీర కదలి కపిద్ధ కాంచన కందరాల శిరీష సిన్సుపాసోక పలాసనాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్యవహాలంకృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోద్యాన సుఖపిక నికర నిశిత సమంచిత చంచూపట నిర్ధలిత శాఖి శాకాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవశిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కలహార
కమల పరిమళ మిలిత కబలాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బకబలాక కోయష్టిక ముఖర జల్విహంగ విసర వివిధ కోలాహల బతరీభూత భూన భోత్తరాళమును తుహిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేదిక పుష్యరాగ మనోహర కనక కలదౌత మణిమయానే ఖసేకర సికిరతత దరీ విహరమాన విద్యాధర విబుధ సిద్ధచారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సల్లాప ప్రసంగ మంగళాయతనమ్మును గంధ గజ గవయ గంధ వేరుంట ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సంరంభ సంచికిత శరణాగత శమన కింకరంబునై యొప్పున పర్వత సమీపమునందు. ఓ మై గాడ్, దాని అర్థం ఏంటో తెలుసా నీకు? అర్థం అంటే త్రికూట పర్వతంలో ఉన్న వజ్రాలు, దాంట్లో ఉన్న యానిమల్స్, దాంట్లో ఉన్న చెట్లు, ప్లాంట్స్ అవన్నీ వర్ణిస్తున్నారు అంతే. నువ్వు చెప్తుంటే ఎలా ఉందో చెప్పనా? నేను మొదటిసారి ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒకరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఇంత ఫాస్ట్ ఏదో చెప్తున్నారు, నాకేదో చెప్తున్నారు నాకు అని అనిపించింది. బేసికల్లీ లాస్ట్లో వాళ్ళు వీసాస్ అడిగారు నన్ను. బట్ ఆయన ఇంత స్పీచ్ చెప్పాడు నాకు, వీసాస్ ఎందుకు అడుగుతున్నాడు. నువ్వు తెలుగు చెప్తుంటే నాకు తెలుగు నాకే కొత్తగా అనిపించింది మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్, ఇంత బాగా చెప్పారు మీ అబ్బాయి. అసలు ఎట్లా తనకు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటారు? ఇంకా నేర్చుకుంటున్నాడండి. ఇంకా పూర్తిగా సాధన చేస్తే ఇంకా మరింత గట్టిగా, ఎందుకంటే ఎదురుకుండా చెప్పడం అన్నీ కూడా వస్తాయి. కాబట్టి నేర్చుకుంటున్నాడు వాడు. ఇలా నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీడికి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నాతో పాటు ఉండడంతో కొంత అలవాటు అయింది. కొంత వాళ్ళ అమ్మ బాగా నేర్పిస్తుంది ఇలాంటివి. ఇదంతా నేర్పించడం వెనకాల వాళ్ళ అమ్మ కృషి ఎక్కువ. మా ఆవిడ జాహ్నవి తన దగ్గర నేర్పిస్తూ ఉంటుంది. కొంచెం కుదురుగా, ఇదిగో ఇంకా కొంచెం పెద్దవాడు అవుతున్నారు కదా, ఇంకొంచెం కుదురుగా కూర్చుంటే ఇంకా బాగా నేర్చుకుంటారు. అందుకని మన పిల్లలు వీడికి అన్నీ చెప్పినట్టుగా వీడియో గేమ్లు ఆడతాడు, బయట గేమ్స్ ఆడతాడు, గట్టిగా మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, కానీ తెలుగు చెప్తే తెలుగులో మాట్లాడతాడు. కాబట్టి మన పిల్లలందరిలాగే ఇక్కడ పెరుగుతున్న పిల్లలందరిలాగే అన్ని పనులు చేస్తున్నాడు. దేవుడి దయ వల్ల కొంత వాడికి తెలుగు కూడా అలవాటు అవుతుంది. అలవాటు అవ్వాలని కోరుకుంటున్నాను. అసలు తెలుగే ఎందుకు గురువు గారు అంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు తను రేపు పొద్దున ఉద్యోగం చేయాలన్నా తనకు ఇంగ్లీషే ఉపయోగపడుతుంది. ఇండియాలో కూడా చాలామంది నేను చూసినంత వరకు మా ఇంట్లో నాతో తెలుగునే మాట్లాడిపిస్తారు. ఎందుకంటే మా అమ్మమ్మ బాల వికాస్ టీచర్ అనమాట. సో ఆవిడ పిల్లలకి ఇట్లా డబ్బులేం తీసుకోకుండా శ్లోకాలు, పద్యాలు, శ్రీ సూక్తం ఇలాంటివన్నీ, భజనలు ఇవన్నీ నేర్పిస్తుంది. నేను మా అమ్మమ్మని అడుగుతూ ఉంటాను, ఎందుకు అమ్మమ్మ ఫ్రీగా చేయడం, ఇంట్లో కూర్చోవచ్చు కదా చక్కగా, ఇవన్నీ ఎందుకు, రేపు పొద్దున ఇంకొకరికి చెప్తారో చెప్పరా అంటే, లేదు తప్పు అని నువ్వు గట్టిగా ఒక అరువు అరుస్తుంది. నువ్వు ఎప్పుడు అలా అనకూడదు. మనది మన కల్చర్ కానీ మన సనాతన ధర్మం కానీ మనం తర్వాత జనరేషన్స్కి మనం పాస్ చేయాలి. రేపొద్దు నువ్వైనా ఆస్ట్రేలియాలో ఉన్నా నీ కూతురికి నువ్వు చెప్పాలి. చెప్పకుండా ఇంగ్లీష్ రైమ్స్ అవి చెప్తే ఊరుకోను నేను. అన్నీ తెలియాలి, అన్నీ రావాలి, తరతరాలుగా వాళ్ళకి తెలుగు అనేది వెళ్తూ ఉండాలి అని అంటారు. సో మా అమ్మమ్మ జనరేషన్ అది. సో నేను ఇప్పుడు మా ఫాదర్ జనరేషన్ కానీ మా అన్నయ్య జనరేషన్ కానీ చూసుకుంటే ఎందుకు తెలుగు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. మీరు ఇప్పుడు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు అంటే మీకు తెలుసు మొత్తం ఇంగ్లీష్లోనే నడుస్తుంది. మీ అబ్బాయికి కూడా మీరు ఇప్పుడు తెలుగు ఇట్లా నేర్పిస్తున్నారు, ఎందుకు అసలుకి తెలుగు? మంచి ప్రశ్న ఇది ముందుగా. ఎందుకంటే ఈ ప్రశ్న అందరూ అడగాలి. ఎందుకంటే ఒకటి, తెలుగు భాష జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ మేము భాషాభిమానులు అని చెప్పుకుని వేదికలు ఎక్కడం కోసం అయితే కాదు. తెలుగు భాష అందరిలోనూ జనబాహుళ్యంలో అంటాం, అందరిలోనూ నిరంతరం నడుస్తూ ఉండాలి. అప్పుడే తెలుగు భాషకి దాని విలువ నిలబడుతుంది. ఇప్పుడు ఎందుకు తెలుగు వాడికి ఎందుకు తెలుగు, బయటకు వచ్చేసి ముఖ్యంగా ప్రవాస దేశాలకు వచ్చేసిన వాళ్ళు తెలుగు ఎందుకు అనేది చాలా మంచి ప్రశ్న. ఆంగ్లమే ఇప్పుడు ప్రధాన మాధ్యమం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నడుస్తున్నది. ఆంగ్లం బాగా నేర్చుకోవాలి కూడా. మనమే ఉదాహరణ, లైవ్ ఎగ్జాంపుల్ అంటారు చూసారా. ఎందుకంటే మనకు చక్కగా ఆంగ్లం కూడా బాగా వచ్చు, మనకి బాగా మాట్లాడగలం, అండ్ మంచి మంచి పదాలు వేసుకుని కూడా మాట్లాడగలం. ఎందుకంటే రేపు పొద్దున్న ఇక్కడే పుట్టి పెరిగిన ఆస్ట్రేలియన్స్తో మాట్లాడాలనుకోండి, ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ ఆర్ యూకే ఇంగ్లాండ్ కానీ, అంత వొకాబులరీ కూడా ఉండాలి. నేను ఇంగ్లీష్ ఇంకా టచ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది, మనకు పూర్తిగా ఆంగ్లం వచ్చా, పూర్తిగా తెలుగు వచ్చా, రెండూ లేకుండా వెళ్ళిపోతున్నాం. అంటే గట్టిగా మీరు మంచి వొకాబులరీతో ఇంగ్లీష్ మాట్లాడినా అర్థం కాదు, ఒక మామూలు సాధారణ తెలుగు మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లా.
అవును. మరి ఎక్కడ ఉంటున్నాం మనం అంటే మధ్యలో ఉన్న ఒక కిచిడి ప్రాంతంలో ఉన్నాం. అవునా? అంటే నా ఘర్కా నా ఘాటుకా అన్న టైప్లో తయారైపోతున్నాం. ఇప్పుడు భాష అనేది ఒక విధంగా ఆలోచించుకుంటే కమ్యూనికేషన్ టూల్. మనకి అవతల ఉద్యోగం ఇచ్చేవాడి భాష పూర్తిగా రావట్లా, మన ఓన్ కల్చర్ భాష పూర్తిగా రావట్లా, మన సంస్కృతి మన సాంప్రదాయం భాష పూర్తిగా రావట్లేదు, ఉద్యోగం ఇచ్చేవాడి భాష రావట్లా. మరి ఎక్కడ ఉండిపోతున్నాం మనం? ఒకవేళ నిజంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే పూర్తిగా ఆంగ్లం పట్టుకుంటే పట్టుకోమని చెప్పండి పూర్తిగా. అలా వెళ్ళిపోయే కూడా తెలుగు భాష ఎందుకు అని వస్తుంది. పూర్తిగా ఆంగ్లం పట్టేసుకున్నాం మేము, దాంట్లో నిష్ణాతులం అయిపోయాం, ఇంకా మాకు తెలుగు భాషతో సంబంధం లేదు అనుకున్న వారికి ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ కానీ అమెరికన్ కానీ ఇతర దేశాల్లో పుట్టినవారు తన గురించి ఇందా నన్ను అడిగారు మీరు ఎవరండి అని. తన గురించి తాను చెప్పుకుంటాడు, తన తండ్రి గురించి చెప్పుకుంటాడు, తాత ముత్తాత వాళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఒక చరిత్ర ఉంటుంది. వాళ్ళ లెగసీ అంటారు, చరిత్ర. వాళ్ళందరూ చెప్పుకుంటారు, దాని మీద చాలా గర్వంగా కూడా ఉంటారు. ఉదాహరణ న్యూజిలాండ్ దేశం తీసుకుంటే, న్యూజిలాండ్లో మీకు యూట్యూబ్లో వెతికినా కూడా కనబడుతుంది. వాళ్ళ ఎంపీగా ఒక ఆవిడ మొన్న ఆ మధ్య మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఆవిడ పార్లమెంట్లో వెళ్ళగానే మావోరీ వాళ్ళ మాతృభాష, అది మావోరీలో చాలా వైరల్ కూడా అయింది. అది నేను ప్రత్యక్షంగా చూశాను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు. వాళ్ళకి ఎంత అభిమానం అంటే వాళ్ళకి ప్రతి కార్యక్రమం ముందర వాళ్ళ మావోరీ వాళ్ళ హాకా ఉంటుంది, అదొక నృత్యం, వారి సంస్కృతపరమైన నృత్యం అది. కానీ యుద్ధపరంగా ఉంటుంది, ఎందుకంటే వారి ఇదివరకు అదంతా యుద్ధంలో పెరిగిన వారు కాబట్టి వారికి వచ్చే వాళ్ళ కోసం యుద్ధాన్ని నృత్యాన్ని కలిపిన ఒక ప్రక్రియ మావోరీ హాకా డాన్స్. అది సరే, ఈవిడ మావోరీలో మాట్లాడేది. ఎందుకు చేశారు ఆవిడ అంటే, నేను అక్కడి నుంచి వచ్చిన నా అస్తిత్వం అది. ఇక్కడ పుట్టి పెరిగిన ఒక విదేశీయుడికి వాడి అస్తిత్వం అదే అయినప్పుడు మనల్ని అదే ప్రశ్న అడుగుతారు, మీరెవరు? మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మనం ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్తాం. అక్కడి నుంచి వెళ్ళాను, మీ తాతగారు తెలుగే, నాన్నగారు తెలుగే, తాతగారు ఇక్కడ పుట్టిన వాళ్ళకి పోనీ 2 జనరేషన్ వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళ నాన్న ఆస్ట్రేలియా పుట్టినా కూడా తాత మటుకు తెలుగే, మళ్ళీ తాత ముత్తాత తెలుగు. అంటే ఒక స్థాయి వరకు వేరే దేశంలో ఉన్నప్పటికీ వారి వంశం పైన ఉన్న వారందరూ తెలుగువారు. ఈ విదేశీయుడు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మీరు మీ గురించి గొప్పగా చెప్పాలనుకుంటే మీకు మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాళ్ళు ఏం చేస్తారో తెలియాలి కదా. సరే మేము చెప్పమండి, వాళ్ళు ఎవరో మా వంశం మాకెందుకు అని ఉన్నారు అనుకుందాం, ఎవరు అనరు, ఇవాళ రేపట్లో ఎవరు అనరు. కానీ అది కూడా మేము దేశం వదిలేసి వచ్చాం కాబట్టి అన్నీ వదిలేసి వచ్చాం, మా వంశం కూడా మాకు అక్కర్లేదు, మాకు తెలియదు అని ఇంకా ఎవరు ప్రశ్న వేస్తారు అనుకోండి. అంటే ఓన్లీ నాస్టాలజిక్ రిఫరెన్స్ కోసమా, నాస్టాలజియా అంటారు సరే, కేవలం మాకు మా పూర్వీకులను నేను గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే తెలుగు అనుకుంటే, ఏ భాషలో అయినా కూడా 1000 ఏళ్ళు నడిచింది, ఇంగ్లీష్లో కూడా 1000 ఏళ్ళు నడిచింది, వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా ఉంది, మనం ఇప్పుడు అది చదువుతున్నాం. మనం చేసిన శాస్త్ర పరిశోధనలన్నీ మన వాళ్ళందరూ తెలుగులోనే రాశారు కదా 1000 ఏళ్ల నుంచి. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే సంస్కృతంలో రాశారు. వరాహమిహిరుడు వీళ్ళందరూ రాసిన సూత్రాల ఆధారంగా మనం కొన్ని గణిత శాస్త్రంలో వెళ్తున్నాం. అదే బృహత్ సంహిత వంటి కొన్ని శాస్త్రాల ఆధారంగా జ్యోతిష శాస్త్రం తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏదో గుడ్డిగా 9 గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పలే వాళ్ళు, వాటిని చాలా శాస్త్రీయ పద్ధతిలో 9 ఉన్నాయా, ఉంటే ఏమిటి చర్చ నడిచింది సంస్కృతంలో కూడా. ఇప్పుడు ఇది ఏంటిది, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం. ఇంకొకటి మన మెటీరియల్ సైన్స్, అంటే ఏ లోహం దేంతో వెళ్తుంది, దేని నుంచి ఏది సృష్టించవచ్చు, ఇవన్నీ కూడా చర్చించుకున్నారు. ఇప్పుడు ఈ రీసెర్చ్ ఎవరు చేస్తున్నారు? జర్మనీ వాళ్ళు, మిగతా వాళ్ళు సంస్కృతం నేర్చుకుని ఈ రీసెర్చ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే విదేశీయులకు కూడా వాళ్ళకి అర్థమైంది, ఒక్కొక్క జాతిలో వాళ్ళ శాస్త్ర పరిశోధన నడుస్తుంది, మనం అది నేర్చుకుని వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం నాలెడ్జ్ ఉంది, ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అంతా మనం గ్రహించాలని విదేశీయులకే తెలుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న మన జ్ఞానాన్ని మనం మర్చిపోవడానికి ప్రయత్నించడం లాభం ఉంది. మనకు తెలిసిన ఫస్ట్ మన ఇల్లు గురించి మనకు తెలియాలి కదా. కాబట్టి మా అబ్బాయి లాంటి వాడికి అర్థం కావాలనుకోండి, ఇప్పుడు పోతన భాగవతంలో ఇవన్నీ రాశారు. వీటిలో ఇన్ని చెట్లు పేర్లు, ఇందాక చెప్పిన చెట్లు పేర్లు,
పక్షుల పేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ పేర్లు వాడి అర్థాలు తెలుసుకుని నిజంగా ఉన్నాయా అని తెలిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రం అయిపోదు. అవును. అప్పట్లో ఇవన్నీ ఉండేవన్నమాట అని తెలుస్తుంది కనీసం. నా మరో ప్రశ్న గురువు గారు, ఇప్పుడు చాలా గురుకులాలు ఉన్నాయి Hmm. నాకు తెలిసినంత వరకు. సో ఆ గురుకులానికి తటవర్తి గురుకులానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే వాట్ సో స్పెషల్ అబౌట్ తటవర్తి గురుకులం? మా తటవర్తి గురుకులం పేరుతోటి సమాజం, సాహిత్యం, సంస్కృతి ఈ 3 ప్రధానంగా కార్యక్రమాలు చేయడానికి మేము మొట్టమొదటి పెట్టుకున్నామండి. ఈ పేరు పెట్టినప్పుడు కూడా కొంచెం ఆలోచించానమాట. ఎప్పుడైనా కూడా మీకు కారే రాజ్యులు రాజ్యములు గలగవే, కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే, పేరైనన్ గలదే అని ఒక మంచి పద్యం పోతన భాగవతంలో. రాజులవరా, వారికి రాజ్యాలు ఉండవా, వారు చివరికి ఏమయ్యారు, సిరి సంపద అన్న మూటగట్టుకుని బయటికి తీసుకెళ్లారా, ఇవన్నీ మనం తెలిసే విషయమే. ఫిలాసాఫికల్గా అంటాం చూసారా. కానీ అందులో నిజం కూడా ఉన్నది. ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఒక స్తోత్రం చదివిన మళ్ళీ దేవుడి దగ్గర ఎందుకు తీసుకొచ్చారంటే మనం ఫస్ట్ నుంచి దేవుడి మీదే నడిచిన విషయం కాబట్టి దేవుడి దగ్గర స్తోత్రం తీసుకొచ్చిన, లేదా ఏదైనా శాస్త్రం సంబంధించిన విషయమైన ఆ శాస్త్రకారుడు ఉంటారు, భాష్యకారుడు, శాస్త్రకారుడు అంటారు. వారి పేర్లు నిలబడ్డాయి. అంటే జ్ఞానం నిలబడుతోంది. ధనం ఒక తరం నుంచి ఒక తరానికి మార్చబడుతోంది. కానీ ఆ ధనాన్ని సంపాదించిన వాడి పేరు నిలబడట్లా, ఎంత పెద్ద కోట కట్టినప్పటికీ. అతను కూడా ఏదో ఒక జ్ఞాన సంబంధమైన విషయాన్ని పట్టుకుంటే నిలబడుతోంది. ఎలాగైతే రాజరాజ నరేంద్రుడు మహాభారతం రచనకి ప్రారంభం చేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడని, రాజమహేంద్రవరం అని, ఒక రాజు కూడా ఒక జ్ఞాన సంబంధమైన విషయాన్ని పట్టుకుంటే నిలబడుతోంది. అంటే దీన్ని బట్టి జ్ఞానం నిలబడుతోంది. సో అందువల్ల ఈ గురుకులం అని పెట్టడం వల్ల జ్ఞానం మాత్రమే ప్రధానంగా తీసుకెళ్తున్నాం. ఏషన్ మాత్రమైనా స్వార్థం లేకుండా ఉండాలి, పరంపర నడవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన వారు కొంతమంది నేర్చుకున్నారు, వారందరూ గురువులు అయ్యారు, వారందరూ ఇంకొంతమంది చెప్తున్నారు, వాళ్ళు కొంతమంది చెప్పుకుంటారు. గురు పరంపర అంటారనమాట. మీరు ఇప్పుడు గమనించారనుకోండి, వశిష్ఠ మహర్షి ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన ఇక్ష్వాకువంశంలో అనేక మందికి ఆయన రాజగురువే కాకుండా గురువు గారు కూడా. రామచంద్రుడికి కూడా గురువు ఆయనే. అంటే ఆయన పరంపర నడుస్తుంది అన్నమాట. తను నేర్చుకున్న వారు తర్వాత ఇంకొంతమంది శిష్యులు, ఇంకొంతమంది తయారవుతారు, వాళ్ళ నుంచి ఇంకొకళ్ళ మంది అలాగే వెళ్ళాలని మాత్రమే ఇలా తటవర్తి గురుకులం అని పేరు పెట్టుకున్నమాట. అంటే పెద్దలందరి దారిలోనూ నడవాలి. ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు మీ గురుకులంలో? మన మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొంతమంది మంచి వాళ్ళందరూ కలుపుకుని దాదాపుగా ఒక 150 మంది దాకా మన దగ్గర నేర్చుకుని ఉన్నారండి. వారిలో కనీసం 40-50 మంది మటుకు నిత్యం మనతో పాటు ఉంటారు. మిగతా వారు నేర్చుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. 40 మంది మటుకు నిత్యం మనతో ఉంటారు. ఇప్పుడు దాకా ఎన్ని అవధానాలు చేశారు మీరు? ఒక 115 దాకా జరిగాయి. 115. ఎన్ని దేశాలు తిరిగారు? ఉద్యోగ నిమిత్తం తిరిగాను నేను. అవధాన నిమిత్తం కూడా న్యూజిలాండ్, భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. మీరు ఇట్లా అవధానాలు చేస్తూ ఉంటారు కదా గురువు గారు. చేసినప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు కొంతమంది వచ్చారు, తర్వాత ఇంకొంతమంది పెరిగారు, తర్వాత ఇంకొంతమంది పెరిగారు. మరి మీకు ఈ మోటివేషన్ అంటారు కదా, అది ఎలా వస్తుంది మీకు? అంటే ఇప్పుడు మీరు వచ్చినంత మందే వస్తారు, టైంకి మొదలు పెడతారు. ఇప్పుడు మేము ఇక్కడ ఈవెంట్స్ చేసినప్పుడు 10ంటికి ఈవెంట్ అంటే మేము 11ంటికో 12ంటికో మొదలు పెడతాం. మీరు ఈవెంట్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, మీరు 9:30 అన్నారంటే ఒక్కళ్ళు వచ్చినా 9:30కి మొదలు పెడతారు, 100 మంది వచ్చినా 9:30కి మొదలు పెడతారు. ఎందుకు అట్లా? ఎందుకంటే అవధానం అనేది మనం ఇంకొకటి నేను చేస్తున్నానని చేయనండి. అది అందులో ఉన్న మంచి విషయం ఏంటంటే ఆ నిమిషానికి వేదిక మీద ఉన్న వారందరూ సరస్వతి స్వరూపాలే. గౌరవించాల్సింది సరస్వతీదేవి గౌరవిస్తాం మనం కదా. మనుషులకి అనుకోండి కొంతసేపు ఆపుకోవచ్చు, వచ్చే వాళ్ళకి దండలు వేయించుకోవచ్చు. ఆ వేదిక మీద ఉన్నంతసేపు సరస్వతీదేవికి అర్చన చేస్తున్నారు అందరూ. కాబట్టి అమ్మవారు వచ్చారు కాబట్టి అమ్మవారితో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అనుకున్న సమయానికి మనం మొదలుపెట్టి వారికి అమ్మవారికి గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఇంటికి వచ్చి మామూలు వాళ్ళే వస్తే అమ్మవారు వచ్చారు అనుకోండి. ఈ అవధానం వల్ల మీకు ఏమన్నా డబ్బులు వస్తాయా గురువుగారు? అంటే నా పర్సనల్ క్వశ్చన్, తప్పుగా అనుకోమాకండి. నాకు ఇప్పటి వరకు నేను ఈ రోజే కదండి, ఇక మీదట చేసే అవధానాలలో కూడా
ఎందుకంటే నేను ఆ కార్యక్రమం మొదలుపెట్టింది అందుకోసం. డబ్బులు నేను ధన వస్తు కనక రూపేణ ఎప్పుడు నేను తీసుకోను, అడగను, ఇచ్చినా కూడా తీసుకోను. చాలామంది పాపం మంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు, కానీ అది కూడా సున్నితంగా నేను అమ్మవారికి. కానీ ఇవన్నీ ఎందుకంటే ఈ అవధానాలన్నీ చేస్తున్నాం, ఏమవుతుంది, డబ్బు ప్రధానంగా ఏదీ లేదండి. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఈ ఆలయాలు ఉన్నాయి చూసారా, ఆలయాలు ఏదైతే కొంచెం అభివృద్ధి చెందాలనుకున్న ఆలయాలు ఉంటాయో వాటిని చూపిస్తూ, వాటి బ్యాంక్ అకౌంట్ చూపిస్తూ, నాకు అసలు బ్యాంక్ అకౌంట్ కూడా ఎప్పుడు నేను బయట ఎవరికి తెలియని కూడా తెలియదు. అవునా, నాకు గురుకులానికి అసలు బ్యాంక్ అకౌంటే లేదు, నా పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఎవరికి చెప్పింది కూడా లేదు, కాబట్టి అవకాశం కూడా లేదు నాకు వచ్చే అవకాశం. కానీ ఆ ఆలయాల యొక్క వివరాలు, వారి బ్యాంక్ అకౌంట్ అవి చూపిస్తూ ఉంటాం మన అవధానంలో. కారణం ఏంటంటే ఆలయం అభివృద్ధి చెందాలని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, వారిచ్చే ఏమైనా ఉంటే నేరుగా వారికే చెందింది అనుకోండి, వాళ్ళిద్దరికీ లాభం. ఎందుకు గురువు గారు ఇట్లా అంటే నేనైతే ఇప్పుడు దాకా ఒక 4 అవధానాలు మీతో పాటు నేను చేశాను. నేను చేసిన ప్రతిసారి మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలయం గురించి చెప్తారు. చెప్పి ఈసారి అవధానం ఈ ఆలయానికి నేను సమర్పిస్తున్నాను, సో మీరు ఎవరన్నా దానం చేయాలనుకుంటే ఆ ఆలయానికి ఇవ్వండి అంటారు. ఎందుకు ఆలయాలు అభివృద్ధి చేయాలని? ఇందుకో మంచి ప్రశ్న. ఇందాక తెలుగు ఎందుకు అన్నారో ఆలయం అన్నమాట. మీరు ఇదివరకు తెలుగు నేర్చుకున్నవారు, చేసేవారు, తెలుగునే కాదు ఒక కళని నేర్చుకున్నవారు, కళాకారులు, సంగీతం, నృత్యము, సాహిత్యము, ఇంకా రకరకాల 64 చతుషష్ఠి కళలు. కళలు మాత్రమే కాదు, ఉద్యోగం చేసేవారు. ఇదివరకు ఉద్యోగాలు సరే, వ్యాపారం చేసేవారు ఉంటారు, ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు రకాలు ఉంటాయి. కొంతమంది చేతి వృత్తులు వాళ్ళు ఉంటారు, కొంతమంది కాళ్ళకు పని అంటే సైకిల్ తొక్కడాలు, వీళ్ళని తొక్కడం, లేదా ఇప్పుడు మారిపోయింది కాబట్టి డ్రైవింగ్. ఇలాగా అనేక రకాల ఉద్యోగస్తులు, అనేక రకాల వ్యాపారస్తులు, కళాకారులు అందరూ ఒక ఊరిలో, ఒక గ్రామంలో ఎక్కడ కలుసుకునేవారు? గుళ్ళు కానీ రచ్చబండలు కానీ రెండు ఉండేవి. రెండు చెప్పుకోవాలి, రచ్చబండ ఉండేది, గుళ్ళు ఉండేది. రచ్చబండలో చర్చించుకునేవారు, లోకాభిరామాయణం అంటారు. లోకంలో జరిగేవన్నీ చర్చించుకోవడం కోసం ఉంటారు. ఏదైనా బాగా ముఖ్యమైనది ఇక్కడ నుంచి అందరు గ్రామం అంతా కలిసి చేయాలి అనుకునేది ఏం చేస్తారు? ఆలయానికి వెళ్ళి అందరూ ఏ జాతి వారు, జాతి మత భేదం అన్నాక లేదు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో సెక్యులర్, మనం కొత్తగా చెప్పక్కర్లా. కాబట్టి సనాతన ధర్మంలోనే ఉండేవారు కాబట్టి వారందరూ ఏ జాతి వారైనా కూడా వారందరూ ఒక నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ ఆలయానికి వెళ్ళేవారు. కళాకారులందరూ అక్కడ ఏం చేసేవారు? జాతరలు జరిగేవి, జాతర కాకపోతే ఉత్సవం జరిగేది. ఉత్సవం, జాతర రెండు పేర్లు సంవత్సరం పొడుగునా జరిగేవి. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాట్యం చేసేవారు, ఒక్కొక్క గానం చేసేవారు, ఒక్కొక్కరు ఏదో ఒక సమిష్టి ఒక నిర్ణయం తీసుకునేవారు, ఊరికి పనికి వచ్చేది. మీకు ఏం జరుగుతుంది? ఒక ఆలయం ఒక సెంటర్ అండి. ఆలయం కేవలం ఆలయం లేదా కేవలం ఒక పూజ, ఒక అర్చకుడు ఉంటారు పూజ చేసేది అయి ఉంటే కనుక ఇంత చర్చ ఉండేది కాదు. అదే దేవుణ్ణి ఊరికి పెద్ద కింద ఊహించుకుని, దేవుణ్ణి మధ్యలో పెట్టుకుని మొత్తం ఊరంతా చుట్టూ బతికేది. ఎప్పుడైతే ఈ ఆలయం తగ్గిపోయిందో ప్రాశస్త్యం, మీకు నెమ్మదిగా ఊళ్ళు పక్కకి వెళ్ళిపోవడం మొదలెట్టాయి. మనుషుల మధ్య ఇది లేదు, సయోధ్య తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళు ఒక ఇదైపోయారు, ఐలాండ్ అయిపోయారు. అవునా? మళ్ళీ ఆలయం నిలబడింది అనుకోండి, ఆలయం బాగుంది అనుకోండి, రేపొద్దున అలాంటి వాడు అక్కడ అవధానం చేయాలనుకోండి, కొత్తగా వెతుక్కోక్కర్లా, వేదిక ఆలయం ఉందరా మనం అక్కడికి వెళ్ళి చేసేయచ్చు. అలాగే నృత్యం చేసేవాళ్ళు వెతుక్కోక్కర్లా, స్వామివారి ముందు చేసేయచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఒకటి నిర్ణయం తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి కూర్చొని చేసేయచ్చు. బాగా కష్టంలో ఉన్నాం, అక్కడికి వెళ్ళి కూర్చుంటే కొంచెం ప్రశాంతత వస్తుంది, ఒక ప్రవచనం చెప్తారు. ప్రతి ఒక్కరికి పనికొచ్చేది అనమాట. అది తీసేయడం వల్ల లేదా అది చులకనంగా నోచుకోవడం వల్ల అన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అది కనుక అభివృద్ధి చెందితే అందరూ వస్తారు. ఎలాగైతే ఒక పచ్చని చెట్టు మోడైపోయిందండి, మోడైపోయిన చెట్టు మీద పక్షులు రాలో, మళ్ళీ ఆ చెట్టుకు నీళ్లు పోసారు అనుకోండి, చుట్టూ దానికి కంచె ఏర్పాటు చేశారు, మళ్ళీ చిగురిస్తుంది, పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, మొత్తం పక్షులన్నీ వస్తాయి. అవునా? తెలుగు భాష కూడా అంతే, ఆలయం ప్లేస్లో తెలుగు భాష పెట్టుకోండి సరిపోయి. ఇప్పుడు మనకి అవధానం చేసేటప్పుడు 8 మంది కూర్చుంటారు. 8 మంది ఎవరెవరు ఒకసారి చెప్తారా?
పృచ్ఛకులు అంటారండి, ప్రాశ్నికులు అంటారండి 8 మంది. ఇంకొక కాయగానే కూడా ఉంటారు సంచాలకులు అని. అవధానాన్ని అటు ఇటు పృచ్ఛకులు అవధానికి ఇద్దరి మధ్య సమన్వయం చేస్తూ అందరికీ అర్థమయ్యేలా నడిపించేది సంచాలకులు, వారు ప్రధానం. తర్వాత అవధాని గారు 8 మంది పృచ్ఛకులు. ఈ ప్రశ్నలు వేసేవారు కూడా సమస్యాపూరణం అని మొదలు పెడతారు. సమస్యాపూరణం, సమస్య ఇచ్చి దాన్ని పూరించమంటారు. దత్తపది 4 పదాలు ఇస్తారు. 4 పాదాల్లో పెట్టి రాయండి, చెప్పండి. దత్తపది అంశం పృచ్ఛకుడు. వర్ణన అంశం, ఏదో ఒక అంశం ఇస్తారు, వర్ణన చేయండి. ఒక ఛందస్సు ఇస్తారు లేదా మీరు నచ్చిన ఛందస్సులో వర్ణన అంశం. నిషిద్ధాక్షరి, ఒక అంశం ఇస్తాము, దాని మీద పద్యం చెప్పండి. సాధారణంగా కందపద్యం సాంప్రదాయం ప్రకారంగా కందపద్యంలో పద్యం చెప్తున్నప్పుడు ప్రతి అక్షరానికి నేను అడ్డు తగులుతాను. అంటే అక్షరం రాముడి మీద పద్యం చెప్పండి అనగానే అవధాని గారు రా అన్నారు అనుకోండి, మా నిషిద్ధం అంటారు. అంటే రామా అనడానికి లేదు ఇంకా, అవునా? అప్పుడు రా ఘ అన్నారు అవధాని గారు. ఓహో నేను రా ఘ అన్నారు, మా వా అంటారు, వా నిషిద్ధం అంటారు. అంటే రాఘవ అనడానికి అవకాశం లేదు అక్కడ. ఈయన రా ఘన అంటారు. ఓహో రా ఘన అంటే ఏదో ఇంకో పద్యం వేరే రకంగా తీసుకెళ్ళాలి అవధాని. ఈయన ఆపుతూ ఉండాలి, ఏ పదం వేయకుండా. ఇది ఒక మంచి చెస్ గేమ్. నిషిద్ధాక్షరి. తర్వాత న్యస్తాక్షరి, 4 అక్షరాలు ఇస్తాం, ఫలానా ప్రాంతంలో పెట్టిమంటాం. పద్యంలో కొన్ని అక్షరాలు ఉంటాయి కదా, ఒక్కొక్క పద్యంలో నెంబర్ ఆఫ్ అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరం ఫలానా 15th అక్షరం, 1వ పాదంలో 15వ అక్షరం ఒకటి, 2వ పాదంలో 5వ అక్షరం ఇది పెట్టండి, 3వ పాదంలో 19వ అక్షరం అది పెట్టండి. జంబిల్ చేసి 4 ఇస్తారు, పద్యం చెప్పమంటారు ఒక అంశం మీద. న్యస్తాక్షరి. అవధానికి ఆ ఛందస్సు ఏ అక్షరం ఏముంటుందో తెలియాలి, వారు ఇచ్చిన అక్షరం యాజిరీస్ అక్కడ పెట్టి పద్యం చెప్పాలి, భావంలో సరిపోయేలా. అది న్యస్తాక్షరి. తర్వాత ఆసు, అలా అడగగానే చెప్పాలన్నమాట. అవధాని గారు ఒక ప్రశ్న అడుగుతాను నేను, సమాధానం చెప్పండి, సమాధానం చెప్పాలి. ఇంకా అవధాని గారు ఇష్టం, అప్పటికప్పుడు చెప్పాడు ఆసు. తర్వాత పురాణ పఠనం ఉండేది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. పురాణ పఠనం, పురాణంలోంచి ఏదో ఒక పద్యం తీసుకుని ఒకటి చెప్తారు. అది కూడా వ్యాస భగవానుల వారు, వ్యాసులు చెప్పిన పురాణాలు కాబట్టి 18 పురాణాలు, వ్యాస భగవానుల పురాణాధారంగా రాసిన వాటిల్లోంచి అడుగుతారు. ప్రసిద్ధమైన మను చరిత్రం కావచ్చు, భాగవతం కావచ్చు, భారతం కావచ్చు, ఇవన్నీ ఆ ఘట్టం ఏమిటి వాటి గురించి చెప్పాలి. పురాణం చిన్నగా, మొత్తం చెప్తే మొత్తం అయిపోతుంది, సమయం దానికే. చిన్నగా చెప్తే అయిపోయాయి. ఇలా చాలా ఉన్నాయి. అప్రస్తుత ప్రసంగం, బాగా అందరికీ బాగా ఇష్టమైనది అప్రస్తుత ప్రసంగం. ఏమిటి అవధాని గారు ఇవన్నీ చెప్తుంటే మధ్యలో ఎప్పుడైతే ఇప్పుడు హాయిగా వచ్చి అసలు సంబంధం లేని ప్రశ్న ఒకటి అడిగారు. అది కూడా ఏమిటి జనరంజకంగా అడగాలన్నమాట. ఏదో సరదాగా ఒక ప్రశ్న అడగాలి కాబట్టి ఏదో అడిగడం కాకుండా ఆ అవధానం నడుస్తున్న విధానం గమనించి అందులోంచి ఒక మంచి ప్రశ్న అడిగాం అనుకోండి, అవతల వినే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఆ సరదా తీసుకోవడం. అవధానికి కూడా మంచి ప్రశ్న అడిగారు అనుకోండి, అవధానం ఆన్సర్ చెప్పాలి. ఈ ఆన్సర్ చెప్తూ అసలు అడిగిన ప్రశ్న మర్చిపోవాలి అనేది గోల్. ఈ ఒకవేళ మీ ప్లేస్ లో వేరే వాళ్ళు అవధానం చేస్తున్నారు, ఈ 8లో మీరు ఒక రోల్ తీసుకోవాలంటే ఏది తీసుకుంటారు? నేను సంచాలకుడు అయిపోతాను. మా శిష్యులు చేశారుగా. కానీ ఎందుకు పృచ్ఛకులుగా తీసుకుంటే ఏదైనా కూడా అన్ని అంశాలు బాగుంటాయండి, అన్నీ చక్కగా ఉంటాయి. వర్ణాన్ని నుంచి మొదలు పెట్టుకుని ఏదైనా తీసుకోగలను, నాకు అది ఏదైనా ఇష్టమే. నిషిద్ధాక్షరి కూడా వాడు. మీరు ఇప్పుడు దాకా 115 అవధానాల వరకు చేశానని అన్నారు. 115 అవధానాలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి పేర్లు గుర్తుంటాయా మీకు? అంటే ఎప్పుడన్నా వారు మీ ఎదురు పడినా వాళ్ళందరూ గుర్తుంటారు. ఆ మాత్రం ఇది. ఎందుకంటే నేను ఆ 115 అవధానాల్లో మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాగా తీసుకుంటే కనుక ఐటీ వారికి బాగా అర్థమవుతుంది. అవధానం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని నిర్వహించడం ఇంకో ఎత్తు. దానికి అందరినీ సమకూర్చుకోవాలి, దానికి పిలవాలి. ఆ పని కూడా మనమే చేసాం కాబట్టి, మన గురుకులం వైపు నుంచి చేసాం కాబట్టి అందరూ గుర్తున్నారు. చేసిన వాళ్ళు అందరికీ సర్టిఫికేట్లు కూడా వెళ్ళాయి. దాదాపు ఒక 400 మంది, ప్రపంచవ్యాప్తంగా 400 మంది పాల్గొన్నారండి పృచ్ఛకుల కింద. రకరకాల మందిని మన రకరకాల సందర్భాల్లో మనం తీసుకొచ్చాం. వాళ్ళందరూ గుర్తున్నారండి, అందరి నెంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే గురువు గారు, నాకు అవధానాలు నచ్చేది, నేను బేసికల్ ఇప్పుడు దాకా చాలా ఈవెంట్స్కి వెళ్ళాను. ఏ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా స్పాన్సర్స్ కి శాలువాలు కప్పుతారు అంతే. బట్ మన అవధానాల్లో స్పాన్సర్స్ తో పాటు ఎవరెవరైతే వేదిక మీద కూర్చుని ఒక్కొక్కటి తీసుకుని పార్టిసిపేట్ చేశారో మీరు వాళ్ళకి కూడా ఏమాత్రం తీసుకోకుండా స్పాన్సర్కి ఏ శాలువా కప్పారో వాళ్ళకి కూడా అదే శాలువా కప్పుతారు. ఎందుకు అట్లా? ఇది సాంప్రదాయం అండి. అవధానంలో కేవలం అవధాని మాత్రమే చేస్తున్నాడు కదా, 8 మంది
సంచాలకులు అవధాని కలిపిన వారిది మొత్తం అవధాన సమూహం. అంటే అందరూ కలిసి చేస్తున్న పని ఇది. అందులోనూ చేసేది అర్చన, అవధాన అర్చన అని చెప్పి పెట్టుకున్నాం కాబట్టి మనం ఒక సత్క్రతువు మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అందులోనూ అందరూ కలిసి చేస్తున్నప్పుడు దాంట్లో భేదం లేదు. అసలు పైగా అందరూ వచ్చిన వారందరూ సరస్వతి రూపం అనుకుంటే కనుక ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ చేయడం అవకాశం లేదు. అందరినీ గౌరవంగా చేయాలి, అందరూ ఒకటే. ఓకే. అండ్ నా లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అనుకోండి ఇది. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నా వయసు వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు అవధానం నేర్చుకోవాలనుకుంటే ఎట్లా నేర్చుకోవచ్చు? అవధానం నేర్చుకోవాలంటే ముందర తెలుగు భాషని కొంచెం శ్రమే. ఎందుకంటే ఆ పద్యాలు అవన్నీ అర్థం కష్టంగా ఉంటుంది. అబ్బా ఎవరు చదవగానే అనిపించేది ఇది. ఆ మొట్టమొదటి చిన్న ఆ గీత దాటారు అనుకోండి, అనంతం అనమాట. అసలు ఇంత బాగా రాయొచ్చా, ఇంత ఎక్స్ప్రెషన్ ఉందండి. మనకి సినిమా పాటలో ఉంటుంది సార్, ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అనే మాట వస్తుంది. మన ప్రాచీన కవులు అంతకన్నా అసలు ఏంటి ఇదా మనకి వర్ణించిన తీరు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనకు బాగా ఎక్కువ ఫేమస్ ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ సందర్భాలు కానీ ఆ వర్ణనలు కానీ ఎక్కువ సినిమా సాహిత్యంలో. ప్రబంధ కవులు తీసుకున్నారు అనుకోండి, అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులందరూ వారు వర్ణించినంతగా ఇంకెవరు వర్ణించలేరు. అసలు మీరు ఊహించను కూడా ఊహించలేరు అనమాట. అటువంటి వర్ణనలు కొన్ని చదివారు అనుకోండి, మీకు కొన్నిసార్లు ఏంటి ఇంత బాగా రాయొచ్చా, ఇది ఇంతలా ఉందా మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా అంతే తత్వం, ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికే తత్వం కావాలి కదా. ఆ కష్టం జీవితంలో ప్రతి ఒక్కడికి ఎప్పుడో వస్తుంది. అప్పుడే దేవుడు కావాలనిపిస్తుంది. ఆ దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు, పుస్తకాల్లో ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆ తత్వం అర్థం చేసుకోవడానికి అనమాట. ఇందాక చెప్పిన పద్యం చూసారా, కారే రాజ్యులు రాజ్యములు కలుగరే. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తుండదు, అబ్బాయి మనం గుర్తించట్లేదురా వీడు అనిపిస్తుంది కదా. మనం పడే శ్రమకి తగిన ఫలం రావట్లా. అలాంటప్పుడు ఇలాంటి పద్యాలు మనకి గొప్ప దిక్సూచుల్లా ఉంటాయి అనమాట. ఇది చదువుకుంటున్నప్పుడు మనకి ఓహ్ కదా ఇది కాదు మనకు కావాల్సింది. అసలు పని మన వ్యక్తిత్వం నిలబడాలి. ఎవరెవరో వచ్చే వెళ్ళిపోతూ ఉంటారు. కారే రాజుల బదులు కారే మేనేజర్లు అని పెట్టుకుంటాం. కంపెనీల్లో ఉండవా, మేనేజర్లు ఉండరా, వెళ్ళిపోతూ ఉంటారు. అవి కాదు మనకు ముఖ్యం, మన పని మనకు ముఖ్యం అనే ఒక చిన్న అనుబంధం ఏర్పడుతుంది ఇప్పుడు పద్యం అర్థమైనప్పుడు. కాబట్టి మీరు అవధానం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ పద్యాన్ని ప్రేమించమని మాత్రం చెప్తాను. ప్రేమించడం అంటే సెపరేట్గా కూర్చుని నేను పద్యం అనుకోకల్లా, అసలు ఏం చెప్తున్నారో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అతుక్కుపోయినట్టుగా అయస్కాంతంకి పద్యానికి అతుక్కుపోతారు. ఇంకొకటి గురుగారు, చివరి ప్రశ్నకి వెళ్ళే ముందు, మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, నాకు ఇంకా గుర్తున్నప్పుడు మీరు నాకు ఒక కవిత్వం పంపించారు, నాది మా శ్రీవారు చరణ్ పేరు మీద. నేను అనుకున్నాను కవిత్వం మొత్తం చదివి అబ్బా చాలా బాగా రాశారు అని అనుకున్నా. కానీ అంత తెలుగు ఎలా టైప్ చేశారు మీరు, ఒక్క తప్పు లేదు తెలుసు అందులో. మా గురువు గారు నాకు ఒక కవిత్వం పంపించారు, ఇప్పుడు అది నేను చూడాలి, ఒక్క తప్పైనా ఎతుకుదాం ఆ తెలుగులో అని అనుకున్నా. ఎక్కడా రాలేదు. అప్పటికప్పుడు మీరు ఎట్లా వెళ్ళారు? నాకు చాలా మంచి గిఫ్ట్స్ వచ్చాయి. అందులో మీరు పంపించిన కవిత్వం మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ నాకు. ఇప్పటికీ అది నా ఫోన్లో ఉంటుంది. నేను సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని ప్రింట్ తీసుకుని నేను ఫ్రేమ్ కట్టించుకుని పెట్టింది. ఎందుకంటే మా ఇద్దరి పేరు మీద పల్లవి చరణ్ చాలా బాగా రాశారు, అది ఇంకెవరు రాయలేరు కూడా అని నేను అనుకుంటున్నాను. ఎట్లా వచ్చింది అంత స్పాంటేనియస్గా, ఎట్లా వస్తుంది మీకు ఇట్లా? స్ఫురణ అంతే. స్ఫురణ అనేది స్పాంటేనియస్ గురించి ఫస్ట్ చెప్తాను. స్పాంటేనియస్ అంటే స్ఫురణ. కాబట్టి స్ఫురణ అప్పుడు అమ్మవారు కలిగించింది అంతే. మనకి అప్పటికప్పుడు మనం కూర్చుని రాయాలంటే మటుకు అయ్యేది కాదు. స్ఫురణ మటుకు అమ్మవారు ఎక్కువ సాధన చేస్తుంటే మనలో ద్యోతకం అవుతుందండి. కాబట్టి అది. రెండోది, మీకు అది రాసేవడం వెనకాల మీరు మీ ఇద్దరు వెనకాల మీరు చూస్తున్నాను కదా, ఎంత శ్రమపడి ఎటువంటి స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తున్నారో, ఇంకా ఎంత వెళ్తారో కూడా ఊహించండి నేను. అంతమందిలో మీకు ఇంకా అప్పటికి పెళ్లి కాల. పెళ్లి కాకుండా కూడా మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి చుట్టూ పార్టీ చేసుకోవడానికి. అయినా 4 అవధానాలకు వచ్చారు. అవధానంలో కూర్చొని ప్రత్యేకుల కింద కూర్చున్నారు. అది మాత్రమే కాకుండా తెలుగు భాష అంటే కొంచెం ప్రేమ ఎక్కువ మిగతా వారి కన్నా, నేను గమనించిన వారిలో. ఇవన్నీ ఏం సూచించాయంటే మనకి వెళ్ళే మీ మార్గం నాకు అర్థమైంది. మీరు కూడా చాలా మిగతా పనులు బోల్డనే చేస్తుంటారు. మీరు ఎన్నో ఎంసీలు చేశారు, రకరకాల కార్యక్రమాలకు వెళ్తుంటారు. వాటితో పాటుగా దీన్ని తీసుకెళ్తున్నారు చూసారా. ఇలాంటి వాళ్ళంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ వారు కూడా చేసేది నేను గమనించాను కదా. ఆయన రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ తెలుగు భాషను పట్టుకు వదలరాను.
ఎప్పుడైతే ఇది ఉందో మీ 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 తర్వాత జనరేషన్స్ కూడా నిలబడతాయనే ఒక నమ్మకం కలుగుతుంది, మీ వల్ల జరుగుతుంది. అది మాత్రమే కాకుండా మీ మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం, మీరున్న విధానం కూడా అన్యోన్యంగా ఉంటారు మీరు. అందుకే పల్లవి చరణ్ ఇద్దరం కలిసి ఉన్నట్టుగానే ఉంటారు కాబట్టి అది కొంచెం నేను ఈసారి రాసి ఇచ్చింటే బాగుండేది. అప్పుడు మనం వేగంగా టైప్ చేయడంలో మనకు వాట్సాప్లో కానీ రాసి ఇచ్చింటే ఇంకా నిలబడి ఉండేది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటూ ఏముంటుందని, అందరూ ఒకటే మెసేజ్ అనేది స్పెషల్గా మళ్ళీ అందరం ఒకటే కాబట్టి మనందరం ఒకే దారిలో ఉన్నాం. రో యువర్ బోట్ జెంట్లీ డౌన్ ద స్ట్రీమ్ అని మా అందరికి చిన్నపిల్లలే కాబట్టి చిన్నపిల్లలందరికీ రైమ్ ఒకటి ఉంది కాబట్టి జెంట్లీ రో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి వెళ్తూ వెళ్తూ మనం ఏదో ఒక మంచి పని చేద్దామండి. మన ఆ చేసే మంచి మన భావితరాలకు పనికొచ్చేలాగా నిలబడేలా మంచి పని చేద్దామండి. సో ఆయన తరపున నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా ఏదన్నా మనం దానం చేయాలనుకుంటే ఒక గుడికి దానం చేయండి, ఒక గుడిని నిలబెట్టండి. అప్పుడే మన సంస్కృతి మన సాంప్రదాయాలు అనేవి నిలబడతాయి, మన రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అది నేను నేర్చుకున్నది ఈ అవధానాలు అన్నిటి నుంచి అనమాట. అండ్ అలానే తెలుగును మాత్రం ఎప్పుడు మర్చిపోమాకండి, తెలుగును ఎప్పుడు గుర్తుంచుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, అంటే నాకు సమయం కేటాయించినందుకు. ఎందుకంటే మీకు శనివారం ఆదివారాలు మీకు పనులు ఉంటాయి. నేను అడగంగానే చేస్తాను పల్లవి మీరు ఎప్పుడంటే అప్పుడే అని అన్నారు. నిజంగా దానికి మాత్రం నేను రుణపడిపోయి ఉంటాను మీకు. ఏం లేదు, రుణం ఏమీ లేదు, మధ్య రుణం ఏం లేదు. హాయిగా మీ పిల్లల్ని తీసుకుని హాయిగా రావడమే మాకు అంత ఆనందకరంగా ఉంది. అది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హూ సార్ వాచ్ దిస్ వీడియో. ఒకసారి ఏమన్నా అవధానాలు ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మేము తప్పకుండా మా ఆస్ట్రేలియాలో పేజ్లో పెడతాం, ఇన్స్టాగ్రామ్లో. నేను కొన్ని నా ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. బట్ నాది పబ్లిక్ ప్రొఫైల్ కాదు కాబట్టి ఎక్కువ మందికి తెలీదు. బట్ ఆస్ట్రేలియాలో ఇన్స్టాగ్రామ్ ఉండిద్ది, అందులో మాత్రం మేము తప్పకుండా పోస్ట్ చేస్తాం ఎనీథింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మా గురుగారికి అయితే నమస్కారం కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. మీరు చెప్పే ప్రతి నమస్కారాన్ని నేను మా గురువు గారికి చూపిస్తాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. జై శ్రీరామ్.